అంటే నేను ఒక్కసారి యూట్యూబ్లో అప్లోడ్ చేసినంటే ఆ వీడియో వెంటనే డిలీట్ చేసేస్తాను, నాకు స్పేస్ సరిపోదని. సో మీరు యూట్యూబ్ వీడియోనే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి సిడి మై యాప్, ఓకే, ఎన్పిఎం స్టార్ట్. ఓకే, మనం నిన్న ఇక్కడ వరకు ఇక్కడ చేసాం మనం. ఓకే, మేక్ షూర్ దట్ ఫాలో అలాంగ్ విత్ మీ అనేసి. ఇంకా 14 minutes అయిపోయింది, ఇంకొంచెమే టైం ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు యాప్ డాట్ సిఎస్ఎస్కి వచ్చాను. యాప్ డాట్ సిఎస్ఎస్లో మనకి ఏముంది, నేను ఇవన్నీ తీసేస్తాను. ఇది డిఫాల్ట్ అంటే బాయిలర్ ప్లేట్ ఎప్పుడు సారీ నాట్ బాయిలర్ ప్లేట్, ఇట్స్ డిఫాల్ట్ వన్ ఎప్పుడు కమ్స్ విత్ ఓకే. డిఫాల్ట్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుని బై డిఫాల్ట్ ఇస్తారు సార్. ఓకే, గ్రేట్. సో అంటే నేను ఇప్పుడు ఇవన్నీ తీసేసాను. తీసేస్తే ఏటవుతుంది అంటే స్టైలింగ్ అప్లై అవ్వదు. చూసావా, స్టైలింగ్ అప్లై అవ్వదు, ఇక్కడికి వస్తుంది. మేక్ సెన్స్ రైట్? స్టైలింగ్ అనేది అప్లై అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది ఎలా ఉంది, నేను BODY బాడీ ట్యాగ్కి నేను టార్గెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బార్డర్, మీకు ఏదైనా అర్థం కాకపోయింది అనుకో నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ ఎవరు చేయలేదు గ్రూప్లోని, నేను అందుకే అవి డిస్కస్ చేయను ఈరోజు. సో ఓకే, మేక్ సెన్స్ రైట్ దిస్ వన్ బార్డర్. సో మనం ఇప్పుడు ఏవి ప్రాజెక్టులు చేయట్లేదే, నేను రియాక్ట్ కోర్సే చెప్తున్నాను. అట్లీస్ట్ 7-10 డేస్లోనే బేసిక్ రియాక్ట్ కోర్స్ అయిపోతే అప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు కోడ్ ఏదైనా వస్తే చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయవలసింది ముందు వీడియో వాచ్ చేసి అవన్నీ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ గ్రూప్లోకి వచ్చి సార్ నాకు ఇది అర్థం అవ్వలేదు, మీరు ఒకసారి రిపీట్ చేస్తారు రేపు క్లాస్లో అంటే అప్పుడు నేను ప్రిపేర్ అవుతాను. ఓకే, రేపు ఏం చేయాలి అనేసి అప్పుడు నేను ప్లాన్ చేసుకున్నవి. సో ఇప్పుడు ఉన్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఎస్ఆర్సి నుంచి ఒకరికి వచ్చి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. దానికి SAMPLE sample.css ఇచ్చాను. ఓకే, చూడండి మీరు sample.css ఇచ్చాను కదా. sample.css అనేది ఏంటి, ఇది సిఎస్ఎస్ ఫైల్. ఓకే, ఓన్లీ కాంపోనెంట్స్ రాసినప్పుడు నువ్వు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. సార్ మరి దీనికి క్యాపిటల్ లెటర్స్ అంటే అవసరం లేదు, మామూలుగా రాసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే HTML ఫైల్స్ కానీ CSS ఫైల్స్ కానీ మీరు నెంబర్తో కానీ ఎలాగ స్టార్ట్ చేసినా ఇట్ డస్ నాట్ మ్యాటర్ అని. బట్ ఏంటంటే మనం ఒక ఫార్మాట్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను ఓకే, apple.jsxలోని ఏముంది, సో ఒక ఈ apple.jsxలో ఏంటి లేదు మనకి, జస్ట్ ఏంటంటే హలో యాపిల్ అని రాశాను. ఇప్పుడు సిఎస్ఎస్ ఫైల్ని మనం app.jsలోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఏవైతే రాసుకున్నాం అవి. సో ఇంపోర్ట్ ఏం చేసుకోవాలి, దాని నేమ్ ఇవ్వాలి. సో అంటే sample.css కదా.
మనం శాంపుల్ డాట్ సిఎస్ఎస్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శాంపుల్ డాట్ సిఎస్ఎస్ అనేది దేన్ని టార్గెట్ చేస్తుంది? టార్గెట్ చేయడం సార్. ఓకే, సో ఏం టార్గెట్ చేస్తుందంటే ఒక శాంపుల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఓన్లీ స్టైలింగ్ని టార్గెట్ చేస్తుంది. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ h1 అనే ఒక ట్యాగ్ రాసుకున్నాను. h1 ట్యాగ్లో నేను ఏం రాస్తానంటే దిస్ ఈజ్ శాంపుల్ సిఎస్ఎస్ ఫైల్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ శాంపుల్ సిఎస్ఎస్ ఫైల్. ఓకే, ఎఫెక్ట్ అయింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శాంపుల్ సిఎస్ఎస్లో ఇక్కడ దిస్ ఇస్ శాంపుల్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది కదా, అది ఏ ట్యాగ్? అది శాంపుల్ సిఎస్ఎస్ ఫైల్ ట్యాగ్ నెంబర్ ఏంటి? h1 ట్యాగ్. ఇప్పుడు నేను ఆ ట్యాగ్ని టార్గెట్ చేస్తాను. h1 జస్ట్ COLOR కలర్ రెడ్ అని తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకున్నా పర్వాలేదు, జస్ట్ సింపుల్గా చూపించడానికి దీన్ని టార్గెట్ చేసాం. కానీ ఇక్కడ యాపిల్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకు? హలో యాపిల్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది ఎందుకు? సో ఇది శాంపుల్ సిఎస్ఎస్ ఫైల్, బట్ నాకు యాపిల్ ఓకే యాపిల్ డాట్ జేఎస్ఎక్స్ శాంపుల్ డాట్ యాపిల్. ఎందుకంటే రెండిట్లకి ట్యాగ్ నేమ్ ఒకటే ఇచ్చాను నేను ఇక్కడ, h1 ట్యాగ్ అనేసి. ఇప్పుడు నేను ఇప్పుడు h2 ట్యాగ్ తీసుకున్నాను అనుకో, అది టార్గెట్ అవ్వదు. మేక్ సెన్స్ రైట్? బట్ సార్ ఇక్కడ h1 ట్యాగ్ అనేది వేరే ఫైల్లో ఉంది కదా ఇక్కడ, లైక్ సో ఇక్కడ ఉన్నా సరే నువ్వు మెయిన్ కాంపోనెంట్లో ఎక్కడ కాల్ చేసావు? కాంపోనెంట్ ఉంది కదా మెయిన్ క్లాస్లోనే, ఇక్కడ అన్ని టార్గెట్ చేస్తాను నువ్వు. ఈ ఫైల్ కూడా ఇక్కడ నువ్వు టార్గెట్ చేసావు అంటే యాక్చువల్గా ఏ ఫైల్లో ఉన్నది అన్నది కాదు. సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే నువ్వు h1 ఎక్కడున్నా సరే దాన్ని టార్గెట్ చేసేస్తుంది. నువ్వు ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నావు కాబట్టి సెలెక్టర్ h1 ఎలిమెంట్, దీన్ని సెలెక్టర్ అంటావు ఎలిమెంట్. సో h1 కాకుండా నువ్వు డాట్ పెట్టావు అనుకో, సపోజ్ క్లాసెస్ అంటే నువ్వు ఓన్లీ క్లాస్ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఓన్లీ ఆ క్లాస్నే సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ నేను h1 ఎలిమెంట్ని నువ్వు ఎక్కడుందా అనవసరం, ఇక్కడుందా అనవసరం, ఎక్కడున్నా సరే. ఇప్పుడు నేను ఇక్కడ h2 తీసేస్తాను, h1 ఇచ్చాను, ఇక్కడ సమ్ కోడ్ అనేసి h1 ఎక్కడున్నా సరే ఆ ఎలిమెంట్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. ఓకే, మీకు HTML CSS కావాలంటే పర్సనల్గా నాకు అందులో మెసేజ్ చేయండి, దాని మీద పెద్ద ఒక ప్రాజెక్ట్ ఉంది, అది కూడా చెప్తాను. సో బట్ ఏంటంటే దే డోంట్ ఆస్క్ యూ మచ్ క్వశ్చన్స్ అబౌట్ HTML అండ్ CSS. ఒకసారి యాప్ డాట్ జేఎస్ ఉంటుంది సార్. యాప్ డాట్ జేఎస్ అక్కడ ఇంపోర్ట్ టోల్డ్ అని ఒకసారి కామెంట్ చేయండి సార్. ఇదా యాపిల్దా? ఇదేనా? అదే సార్. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి యాపిల్ డాట్ జేఎస్ సార్. ఓకే, ఇది కూడా కామెంట్ చేయాలి నువ్వు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? యాపిల్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఇక్కడ h1 రాయండి సార్. h1 రాసాం. సో ఇప్పుడు h1 రాస్తే హలో యాపిల్, దీన్ని ఎఫెక్ట్ అసలు ఈ కోడే ఉండదు, ఎందుకంటే నువ్వు కాల్ చేస్తేనే కదా ఇది రన్ అవుతుంది. అంటే మెయిన్ క్లాస్లో అది ఇంపోర్ట్ చేయాలి, అవుతుంది. మెయిన్ దాంట్లో ఇంపోర్ట్ లేనిది ఇట్స్ నాట్ గోయింగ్ టు, అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ కాల్ చేయాలి కదా దాన్ని. సో మెయిన్ దాంట్లో ఇంపోర్ట్ చేయకపోతే అది కాల్ నువ్వు ఎక్కడ. సో అది h1 అది అవ్వదు సార్. ఇప్పుడు యాపిల్ని కాల్ చేయడానికి మెయిన్ దాంట్లో రాయకుండా శాంపుల్లో రాసుకుని శాంపుల్ని మెయిన్ దాంట్లో రాసుకోవాలి సార్. ఎందుకంటే నువ్వు యాపిల్ని శాంపుల్లో కాల్ చేసావు అనుకో, సపోజ్ శాంపుల్ డాట్ జేఎస్ఎక్స్లో ఇక్కడ, అప్పుడు శాంపుల్ నువ్వు ఇక్కడ కాల్ చేస్తే ఇది ట్రిగ్గర్ అయినప్పుడు
ఈ శాంపుల్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ ట్రిగర్ అయిపోతాయి. మేక్ సెన్స్? ఓకే. ఓకే. సో ఓకే సార్. ఓకే. అంటే అలా వాచ్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ఇట్ అని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్ తీస్తాను అనుకో, బ్లూ ఇచ్చాను. బ్లూ ఇస్తే ఏటైంది, ఇవన్నీ బ్లూ కింద మారిపోయాయి. H1 ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లూ కింద మారిపోయాయి. ఓకే. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సార్. ఓకే. సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో యూ డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ దిస్ అని. ఇది మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి ఇవన్నీని? కలర్ ఇవి ప్రాక్టీస్, ఇది జస్ట్ నేర్చుకుంటున్నాం. దీని మీద ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు మనం. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు జావా నేర్చుకున్నప్పుడు ఎలాగుంటుంది, లూప్ అంటే ఏంటి, అదంటే ఇదేంటి, ఇదని నేర్చుకుంటాం కదా, లూపు, కండిషన్స్. అలాగే ఇందులో టాపిక్స్ గురించే మనం నేర్చుకుంటున్నాం. రియాక్ట్ కోర్సులోని ఉన్న టాపిక్స్ నేర్చుకుంటున్నాం. బట్ మీరు ఎప్పుడైతే నాతో పాటు అలాగే వెళ్తూ ఉన్నారో, ప్రయాణం చేశారో, అప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనుకో, ఒక 10 డేస్కి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని, సార్ ఇది ఏంటంటే నేను చెప్పను అప్పుడు. సో ఫాంట్ సైజు, అంటే తెలుసు కదా అందరికీ. టెక్స్ట్ అలైన్ అంటే ఏం చేస్తుంది? అలైన్మెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏవైతే టార్గెట్ చేసామో అవన్నీ సెంటర్కి వస్తాయి. చూసారు కదా? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు sample.cssలో మనం యాపిల్ పెట్టుకోవచ్చా? అది మీరు ట్రై చేయండి, నేను పెట్టను ఇప్పుడు. మీరు ట్రై చేయండి అది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆ డౌట్స్ మీరు ఏం చేయాలని చెప్పాను మీకు టెక్స్ట్ చేస్తా. అదే ఇప్పుడు చేసిన తర్వాత మాకు వస్తే డౌట్స్. మీకు ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ అంతా మీరు చెయ్యండి. ఈ వీడియో చూసినప్పుడు మీరు చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. నేను ఇప్పుడు అన్నీ చెప్పనట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసినప్పుడు ఓకే అలా కాదు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్న చేశారనుకో, చేసిన తర్వాత ఏమవుతుంది, ఓకే ఈ ఎర్రర్ వచ్చింది కదా, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనుకుంటారు. అప్పుడు సార్ నేను ఇలా ట్రై చేసి ఇది రాలేదు, ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు నేను సొల్యూషన్ చెప్తాను. మేక్ సెన్స్ రైట్? ఓకే. ఇప్పుడు మీరు క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ మీరు అడిగేశారనుకో, మరి ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జేఎస్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని టాపిక్స్. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ఎక్స్ ఇంప్లిమెంటేషన్. ఇది ఏంటి జేఎస్ఎక్స్ అంటే? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రియాక్ట్ జేఎస్ఎక్స్ ఇంప్లిమెంటేషన్. జేఎస్ఎక్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు అదే కదా టాపిక్ చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్లీన్ బాయిలర్ ప్లేట్. సో నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను చెప్పే రియాక్ట్ కోర్స్ నేర్చుకున్నా మీకు ఫ్రంట్ ఎండ్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన పైథాన్ ప్రాజెక్ట్ ఒకటి, ఫుల్ స్టాక్ ప్రాజెక్టు, నువ్వు చేస్తున్న లీడ్ కోడ్, ఇవి రియాక్ట్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ నువ్వు అందులో పెట్టి నీ రెజ్యూమ్లో పెడితే ఫస్ట్ ఈజీగా ఉన్న జాబ్స్కి అప్లై చేసేస్తుంది. దీనికి పైథాన్, దీనికి జావా, ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లీన్ బాయిలర్ ప్లేట్. నెక్స్ట్ వాట్ ఈజ్ జేఎస్ఎక్స్? ఓకే, వాట్ ఈజ్ జేఎస్ఎక్స్? నెక్స్ట్ జేఎస్ఎక్స్ రూల్స్. నెక్స్ట్ డైనమిక్ డేటా. వాట్ ఈజ్ డైనమిక్ డేటా మీన్స్? ఇప్పుడు అన్నీ చెప్తాం మనం ఒక్కొక్కటిని. సో బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి సార్? బాయిలర్ ప్లేట్ అంటే శాంపుల్ కోడ్. అంటే ఇప్పుడు
ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కోర్సులోని ఆర్ ఆర్ఎఫ్సి కొట్టి ఎంటర్ చేసి వచ్చేది వస్తాం. ఇప్పుడు ఆర్ఎఫ్సి అది ఉంది కదా, కొడితే బాయిలర్ ప్లేట్ ఒక కోడ్ ఎంటర్ అయింది కదా నిన్న, ఆర్ఎఫ్సి కొడితే అది. సో అలాగా నేను తర్వాత చెప్తానులే. బాయిలర్ ప్లేట్ అంటే ఇప్పుడు ఫస్ట్ అదే చెప్తాను. బాయిలర్ ప్లేట్ అంటే ఇట్ కమ్స్ విత్ ద ప్రోగ్రామ్ అనేసి, అంటే బిల్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ లాగా ఈ బాయిలర్ ప్లేట్ కూడా సేమ్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇండెక్స్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో నువ్వు HTML:5 ఎంటర్ చేస్తే నీకు ఒక కోడ్ వచ్చేస్తుంది, జనరేట్ అయిపోద్ది. అంటే ప్రోగ్రామ్ ఇట్ జనరేటెడ్ త్రూ ఏ ఫార్ములా అనేసి. అర్థమైందా? అంటే నువ్వు ఒక ఫార్ములా నువ్వు ఎంటర్ చేస్తే, ఆ ఫార్ములా ఎంటర్ చేస్తే ఏమైందంటే దాంట్లోని దాగి ఉంది ఒక కోడ్. సో నువ్వు ఆ ఫార్ములా ఇలా ఎంటర్ చేయగానే నీ కోడ్ వచ్చేస్తుంది. అదే బాయిలర్ ప్లేట్. సో ఇప్పుడు ఫస్ట్ నేనేం చెప్పాను, క్లీన్ బాయిలర్ ప్లేట్. క్లీన్ అంటే ఏంటి? తోమడం కాదు, ఇక్కడ రిమూవ్ చేసేస్తాం. సో నేను ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ నేను ఏవేవి రిమూవ్ చేసేస్తానంటే ఈ ఎగ్జాంపుల్ అనే ఫైల్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, డిలీట్ అలా. ఓకే, మనకి ఎర్రర్స్ వస్తే డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎర్రర్స్ అని. ఓకే, సో యాప్.css ఉంచుతాను, యాప్.js ఉంచుతాను. ఇంకా ఇది కూడా అవసరం లేదు నాకు. గో టు ట్రాష్. index.css తీసేస్తాను. index.jsలోని ఇది నాకు అవసరం లేదు. సో ఇంకా ఇది కూడా అవసరం లేదు నాకు. ఇది కూడా అవసరం లేదు. నాకు sample.css కూడా అవసరం లేదు. చూడు, ఇప్పుడు ఇక్కడికి వస్తే సిపిఎం పార్టీని ఎప్పుడైనా చూసారా? ఎరుపు రంగు జెండాలాగా అన్నీ ఎర్రగా వస్తాయి. ఇప్పుడు ఈ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏమైనా డిలీట్ చేయవలసి ఉందంటే ఇది మనం ఆల్రెడీ డిలీట్ చేస్తాం కదా అది. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎర్రర్స్ అయిపోయాయి? 5 కాస్త ఎన్ని అయ్యాయి? 5 కాస్త ఎన్ని అయ్యాయి నాయన? 4 అయ్యాయి. యాప్.jsలోకి వెళ్దాం. యాప్.jsలోని ఏ ఫైల్స్ రిమూవ్ చేయాలి? సారీ, ఏంటంటే రిమూవ్ చేసేయాలి యాప్.jsలోని? లాగో ఏం చేయాలి యాప్.jsలో? ఇంపోర్ట్ తీసాం సార్. ఇంపోర్ట్ శాంపుల్ ఒకటి. ఓకే, శాంపుల్ ఒకటి. గుడ్. ఇంకా మేక్ షూర్ దట్ ఇక్కడ 13th లైన్ index.jsలోని ఓకే అది రిమూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ యాప్.js. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేం రిమూవ్ చేసేయాలి ఇందులో? సార్ 13th లైన్. ఈ 13th లైన్. ఓకే, అది కూడా అవసరం లేదు నాకు. ఇంకేంటి రిమూవ్ చేయాలి? ఓకే, సో ఇది కూడా డిలీట్ చేశాను కదా, ఇది కూడా అవసరం లేదు నాకు. ఇంకా యాప్లోనే ఫైల్ ఉంది నాకు, యాపిల్.jsx ఉంచానా? నాకు ఇది అవసరం లేదు యాక్చువల్గా. ఇది ఎందుకు? ఈ కాంపోనెంట్ కూడా అవసరం లేదు. అంటే నేను 3 వచ్చాయంటే ఇది తీసేస్తాను, అంతేనా?
అది లేదు, కరెక్ట్. లోపల యాపిల్ కూడా తీయాలి. రన్ ఓకే, ఇక్కడ యాపిల్ తీసేస్తాం. ఇంకా 2 ఎర్రర్స్ వచ్చాయి. ఆ 2 ఎర్రర్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇది మనకు అవసరం లేదు. ఇది తీసినది ఉన్నా సరే దాన్ని ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. index.js ఇందులో ఏమైనా తీయాలా? ఇందులో ఏం తీయక్కర్లేదు కదా. index.css ఉంచామా? ఇంక ఏవేవి రిమూవ్ చేయాలి చెప్పండి మనకు వచ్చిన ఎర్రర్స్లో. ఇక్కడ sample.css ఇది కావాలి మనకి. app.css ఒకటి చాలు. సో ఇంకొక ఎర్రర్ కెనాట్ సాల్వ్ index.css ఇన్ ద యూజర్ మాడ్యూల్ నాట్ ఫౌండ్ కెనాట్ రీసాల్వ్ index.css. ఇక్కడ ఏమైనా ఉంచాలా? ఇక్కడ ఇంపోర్ట్ లో ఉంది సార్. ఇక్కడ ఇది తీసేస్తే index.css నో ఎర్రర్స్. ఓకే, దిస్ ఈజ్ ఏ శాంపుల్ CSS. ఓకే, గ్రేట్. మనం క్లీనర్ బాయిలర్ ప్లేట్ చేసాం. ఇక్కడ ఇందులో మనకి ఏంటి అవసరం లేని ఉన్నాయి చెప్పండి. నేనేం చేస్తానంటే ఇవి ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తాను. నాకు అవి కూడా అవసరం లేదు. ఓకే, అవి కూడా డిలీట్ చేసాను. ఇంకేమున్నాయి నాకు? మనకి అంటే క్లీనర్ బాయిలర్ ప్లేట్ అనేసి. సో ఇప్పుడు ఎప్పుడైనా ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయలేదనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత మాడ్యూల్ నాట్ ఫౌండ్ కెనాట్ రీసాల్వ్ యూజర్స్ index.js ఇన్ ది రియాక్ట్. ఇది index.js. ఓకే, index.js ఉంచామా? ఓకే, లేదు. సో వీ విల్ ఫైండ్ అవుట్ దిస్ ఎర్రర్ అనేసి. ఓకే, ఈ ఎర్రర్ ఇక్కడికి వచ్చిన ఎర్రర్ ఏంటి మనకి? కెనాట్ రీసాల్వ్ యూజర్స్ డెస్క్టాప్ రియాక్ట్ యాప్ index.js అని. మనకి index.js అనేది లేదు కదా అసలు యాక్చువల్గా. ముందుంది సార్, ముందుండి. సో నేను ఈ app.jsx నేను ఏం చేస్తానంటే రీనేమ్ తోటి JSX కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆ ఎర్రర్స్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏం చేయాలి? నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కోడ్ అంతా కూడా డిలీట్ చేసేస్తాను. నాకు వద్దు, అవసరం లేదు ఆ కోడ్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను? RFCE కదా మనకి. సో బాయిలర్ ప్లేట్ వచ్చింది. RFCE అనేది టైప్ చేస్తే బాయిలర్ ప్లేట్ వచ్చింది. నేను index.js అనే ఫైల్ని రిమూవ్ చేసినట్టుకున్నాను. సో అది ఉంచాలి యాక్చువల్గా. అంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ ఫైల్ క్రియేట్ చేసేస్తాను. index.js. మేక్ సెన్స్ రైట్? అర్థమైంది కదా? సార్ ఇప్పుడు మన యాక్చువల్గా యాప్.js అనేది మన రియాక్ట్ మనం క్రియేట్ చేసుకున్న ఒక ఫోల్డర్ కదా సార్. స్టార్టింగ్ లో అదే npm క్రియేట్ రియాక్ట్ యాప్ అని npx. అది మీరు యాప్.jsx మార్చేస్తారు సార్. మార్చేసుకోవచ్చు మనం. యాక్చువల్ అది యాప్.js కింద ఉండాలి. యాప్.js ఉండక్కర్లేదు. JSX. ఓకే, సో ఇంకా నెక్స్ట్ టాపిక్ అదే. బట్ ఇప్పుడు అడిగేస్తున్నారు కదా చెప్తాను, ఎందుకంటే నేను ఇంకా ఫస్ట్ బాయిలర్ ప్లేటే కంప్లీట్ చేయలేదు. సో JSX అంటే జావాస్క్రిప్ట్ XML. సో ఇన్ రియాక్ట్ JSX రియాక్ట్
జావాస్క్రిప్ట్ ఇదే జావాస్క్రిప్ట్ సింటాక్స్ ఎక్స్టెన్షన్. దీన్ని ఏమంటారంటే జావాస్క్రిప్ట్ XML కూడా అంటాం. జస్ట్ అయితే XML లైక్ ఎక్స్టెన్షన్ దట్ అలౌస్ అస్ టు జావాస్క్రిప్ట్. సో మనం ఏమంటారంటే జావాస్క్రిప్ట్ XML, దీన్నే జావాస్క్రిప్ట్ సింటాక్స్ ఎక్స్టెన్షన్ అంటారు. సో ఇది ఈ సింటాక్స్ దేనికి ఇండికేట్ చేస్తుందంటే రియాక్ట్కి ఇండికేట్ చేస్తుంది. వి రికమెండ్ యూజింగ్ ఇట్ విత్ రియాక్ట్ టు డిస్క్రైబ్ వాట్ ద UI షుడ్ లుక్ లైక్. JSX మే రిమైండ్ యూ ఆఫ్ JX స్టాండ్స్ ఫర్ జావాస్క్రిప్ట్ సింటాక్స్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్. ఓకే, సో సింపుల్గా జావాస్క్రిప్ట్ XML అంటాం. మీరు ఎలాగైనా అనొచ్చు, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో వాట్ డస్ JSX? జావాస్క్రిప్ట్ XML. ఇది కరెక్ట్ వర్డ్. వాట్ ఈజ్ JSX అంటే మీనింగ్ ఏంటి? జావాస్క్రిప్ట్ XML. జావాస్క్రిప్ట్ XML, నాట్ సో XMLA. మనం అంటే ఓకే, నాట్ XMLA, జస్ట్ XML. XML. యా. సో అంటే మన JS అన్నా JX XML అన్నా మనం చేంజ్ చేసుకునే ప్రాబ్లం ఉండదు సార్ అయితే. మీరు ప్రాబ్లం ఉంటుంది. సో XML దేనికి యూజ్ చేస్తుంటే రియాక్ట్లో యూజ్ చేస్తాం. అంటే JSC రిటర్న్ ఎవ్రీథింగ్ రిటర్న్, ఇది కాదు, ఇది రిటర్న్ HTML కోడ్ కదా ఇదంతా. సి జావాస్క్రిప్ట్ ఇట్ రిటర్నే HTML కోడ్. అందుకే మీకు డామ్ రావాలి. డామ్లోని మీకు ఒక అదే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రతిదాన్ని కొంచెం డీప్గా చేయవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డౌట్స్ నెక్స్ట్ క్లాస్లో అడగాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గో త్రూ ది వీడియో. ఓకే, నేను JSXL చెప్పాను అనుకో, JSXకి JSXML అనేది జావాస్క్రిప్ట్లోనే యూజ్ చేస్తాం. XML అంటే ఈ రియాక్ట్ అనేది HTMLని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇదే కీ, ఒక రూట్ ఎలిమెంట్ ఐడి ఈక్వల్ టు రూట్, ఈ రూట్తో డిఫైన్డ్ అయి ఉంటుంది. సో అలాగే index.js నేను డిలీట్ చేస్తాను యాక్చువల్గా. ఇందులో ఏముంటుందంటే ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో కాన్స్ట్ ఐ బిలీవ్ రూట్ ఈక్వల్ టు రియాక్ట్ డామ్ రియాక్ట్. ఓకే, సో ఇందులో ముందు డిలీట్ చేసిన వాళ్ళసిన ఏంటంటే ఈ రెండు ఇవి అవసరం లేదు. ఇంకోటి కమాన్. సో నాకు ఇక్కడ అవసరం లేనిది ఏంటంటే ఇది ఒకటి. ఓకే, సో ఇక్కడ రియాక్ట్ ఇది అవసరం ఉంటుంది, రియాక్ట్ డామ్ ఒకటి, ఇండెక్స్ CSS. ఓకే, సో యాప్ అంటే ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. కమాన్. ఓకే, ఇప్పుడు నేను index.css కూడా లేదు కదా. ఓకే, సో మేక్ సెన్స్ రైట్. మనం ఇండెక్స్ తీసుకున్నాం, ఇప్పుడు చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఏ శాంపుల్ CSS ఫైల్. ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ app.jsx. ఇక్కడ app.jsxని మార్చాం కదా. JSX అంటే ఏం చెప్పాను? జావాస్క్రిప్ట్ XML. ఓకే, జావాస్క్రిప్ట్ XML, గ్రేట్. ఓకే, ఇది ట్రిగ్గర్ అవ్వలేదు. ఎందుకు ట్రిగ్గర్ అవ్వలేదు? ట్యాగ్లో పెట్టాలేమో. ఎక్కడ పెట్టాలి? ట్యాగ్. సో యాక్చువల్లీ డివ్ అనేది ఒక కంటైనర్ వస్తుంది. అందులో మీరు చెప్పారు కదా, ఒక కంటైనర్ స్మాల్ ట్రాన్స్ఫర్. నేను లెట్స్ సి. ఓకే, ఎలిమెంట్ పెట్టి చేద్దాం. ఎలాగ అవుతుంది ఇప్పుడు? సపోజ్ టు షో అని. ఓకే, సో హలో వరల్డ్. ఇక్కడ హలో వరల్డ్ బదులు మనం ఏం పెట్టాలి? బాగా క్యాచ్ చేసావు రాకేష్. ఎందుకంటే డివ్లోని
మనం గ్రూపులుగా చిన్న చిన్న బాక్సులు పెట్టాలి. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నాకు అమెజాన్లో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. కానీ అక్కడ నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇంకా టైం ఉంది కదా, చూస్తాను. ఏం సార్? జావా అమెజాన్లో నీకు ఫ్రీగా టైం ఉండదు. ఇప్పుడు నాకు వచ్చింది అంటే ఫ్రీడమ్ ఉండదు అబ్బా. డబ్బులు ఎక్కువ వస్తుంది సార్. డబ్బులు వచ్చినా ఇప్పుడు డబ్బులు ఎక్కువ వస్తుంది సార్. కానీ నాకు తక్కువ జీతం అక్కడ. ఇక్కడ మీద ఒక 20,000 ఎక్స్ట్రా అంతే. ఇప్పుడు 100,000 వస్తుంది, లక్ష. అక్కడ ఇంకొక 20,000, 1,20,000 వస్తుంది. సో నాకు 20,000 ఇక్కడే వచ్చేస్తుంది కదా ఇంట్లోనే. అమెరికన్స్ ఉంటే సో నెలకి 2,000 వచ్చినా 24,000. ఇంకోటి ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి. ఒక్క రోజులోని ఒక 2 క్లాసులు చెప్పుకుంటే ఒక 9 అవర్స్ చెప్పుకుంటే వాళ్ళకి అయిపోద్ది వారానికి. సో అలాగే నాకు 24,000 వచ్చేస్తుంది, దానికి ట్యాక్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా సెలవు తీసుకొచ్చి చేయొచ్చు. అమెజాన్లో కూడా ఉంటాయి మాకన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ బట్ విల్ సీ. సో ఇప్పుడు నేను ఈ డివ్ తర్వాత రాస్తే ఏటవుతుందో చెప్పండి. టీవీ తర్వాత అవుతుంది, రాయొచ్చు. రాదు, అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇలా రాశాను అనుకో, ఇంకో అవుతుంది కానీ సపరేట్గా అవుతుంది అంతే. ఇప్పుడు H3 రాశాను అనుకో, ఎందుకు అవ్వదు అంటే అది ఒక కంటైనరు, అది అవ్వదు. సో ఇక్కడ ఎర్రర్ మీరు చూసుకోండి. ఒక నిమిషం, ఇది ఎందుకంటే రికార్డింగ్ అయింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కావలిస్తే రేపు. సో అంటే నువ్వు ఒక బాక్స్ ఉందనుకో, నువ్వు ఇంకోటి చిన్నది పెట్టాలంటే అందులో ఇంకో బాక్స్ ఉండాలంటే ఇంకో డివ్ అని ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డివ్కి బదులు ఇంకో ట్యాగ్ తీసుకుంటాను. ఆ ట్యాగ్ సెక్షన్ అనుకుంటాను. సెక్షన్ ట్యాగ్ తీసుకోండి ఎప్పుడు. సో ఇక్కడ ఓకే, సెక్షన్ ట్యాగ్ ఇక్కడికి వచ్చింది. వాట్ ఈజ్ సెక్షన్ ట్యాగ్ ఇన్ HTML? So the section element is a structural HTML element used to group together related elements. రిలేటెడ్గా ఉన్నవన్నీ ఏం చేస్తుంది? ఒక స్ట్రక్చర్లో యాడ్ చేస్తుంది అంతే. Div is a generic container element that does not carry any semantic meaning. It is mostly used for grouping related elements together and applying styling to them via CSS. Selection, on the other hand, is a semantic element that represents a specific section of web page with a distinct topic purpose or purpose. సో దీని గురించి కూడా మీరు చూడండి, నేను రేపు చెప్తాను మీనింగ్. ఇది ఏంటంటే ఒక పర్పస్ని ఇస్తుంది, అవి గ్రూప్ రిలేటెడ్గా ఉన్న ఎలిమెంట్స్ని పెట్టేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత H3 ఒక ట్యాగ్ తీసుకొని ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఐఎమ్ రన్ ఫంక్షన్లో మనం డైరెక్ట్గా ట్యాగ్స్ మనం స్పెసిఫై చేయలేము, అంతేనా? రన్ ఫంక్షన్ ఏది? రన్ అదే కంటైనర్ ఫంక్షన్ యాప్ కంటైనర్లో రన్ ఉంది కదా సార్. రన్ రిటర్న్ ఓకే. రిటర్న్ మీన్స్ ఇట్ విల్ రిటర్న్ దిస్ వన్ దెన్ స్టాప్ ఇట్ అని. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రిటర్న్లో మనం ఒక ఏదైనా ఎలిమెంట్ ప్రింట్ చేయాలి, ఒక నేమ్ కానీ ఏదైనా. సో డైరెక్ట్గా ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం చేయలేం, లైక్ H1 H3 చేయొచ్చు, అడ్రస్ యూస్ చేసుకొని మనం చెయ్యొచ్చు. సో ఓకే, ఈ క్వశ్చన్ కూడా నోట్ ఇట్ డౌన్ అనేసి చెయ్యొచ్చు. మీరు ట్రై చేసి ఆ క్వశ్చన్స్ అన్నీ నాకు తీసుకొని రండి, చెయ్యొచ్చు. అప్పుడు అది ఒక్క ఎలిమెంటే ఉండాలి. ఇది రిటర్న్ అనే స్టేట్మెంట్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్కి యూజ్ చేస్తాం. క్లాస్ కాంపోనెంట్స్కి ఏమి యూజ్ చేస్తాం అనేది యూ హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ డూ బై రీసెర్చ్ చేయాలి మీరు. రెండర్ సార్, రెండర్ ఆల్రెడీ నేను చెప్పాను ముందు. క్లాస్లో ఏడమ్మా? రెండర్. సో దాని మీనింగ్ ఇవన్నీ చూసుకొని రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ట్యాగ్స్ సరిపోతాయి. ఇందులో నేను చెప్పిన ట్యాగ్స్ ఉంటాయి.
ఆ ట్యాగ్స్ మాత్రమే సరిపోతాయి. అంటే మీరు రియాక్ట్ నేర్చుకోవడానికి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి HTMLలోని, అవి నేను ఇక్కడ స్పీడ్గా రాసేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ టైటిల్. ఓకే, టైటిల్. నెక్స్ట్ వన్ హెడ్డింగ్. థర్డ్ వన్ హెడ్డింగ్ అంటే H1 to H6. థర్డ్ వన్ పారాగ్రాఫ్. ఓకే, పీ ఇంత గ్యాప్ ఉండకూడదు పారాగ్రాఫ్ ఇక్కడ. ఫోర్త్ వన్ బటన్. ఫిఫ్త్ వన్ లింక్. మీరు రోజుకి 2 చూస్తే చాలా, ఎక్కువ చూడక్కర్లేదు, మన కోర్స్ అయ్యేటప్పటికల్లా అన్నీ వచ్చేస్తాయి. సిక్స్త్ వన్ ఇమేజ్. సెవెంత్ వన్ లిస్ట్. లిస్ట్ అంటే తెలుసు కదా, UI LI. లింక్ అంటే యాంగులర్ ట్యాగ్స్ ఏ. తర్వాత ఎయిత్ వన్ టేబుల్, అంటే టేబుల్స్ వస్తాయి కదా అవి. నైన్త్ వన్ ఫామ్. 10th వన్ ఇన్పుట్. నెంబర్ కరెక్టిగేషన్ లేదో తెలియదు నాకు. నెక్స్ట్ టోటల్ 12 అనుకుంటాను. సెలెక్ట్. ఓకే, ఎన్ని అయితే అన్ని. 11 అయితే 11, 12 అయితే 12. ఓకే, ఇవి చూస్తే సరిపోద్ది. ఓకేనా, ఇందులోకి వస్తాయి సెలెక్షన్. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు లెట్ ఏ ఈక్వల్ టు వినోద్ అని తీసుకున్నాను. లెట్ ఏ ఈక్వల్ టు వినోద్ అని. సో ఇప్పుడు రియాక్ట్లోని నువ్వు ఈ ఎలిమెంట్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి? పైథాన్లోని ఎఫ్ స్ట్రింగ్ ఎలా యూజ్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం ఆ వేరియబుల్ యాక్సెస్ చేయడానికి. ఇక్కడ కూడా ఏం చేయాలంటే నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ లెట్స్ సే మ్యాంగోస్. ఓకే, ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఈ సెక్షన్లోకి ఇక్కడ H1 ట్యాగ్ ఒకటి తీసుకొని నేను ఏం చేస్తానంటే ఐ లైక్ కర్లీ బ్రేసెస్ ఇచ్చి అందులో ఈ వేరియబుల్ పాస్ చేయాలి, వేరియబుల్ ఏ. ఇప్పుడు ఏటవుతుంది? ఐ లైక్ మ్యాంగోస్. ఓకే, ఇది వేరియబుల్ని యాక్సెస్ చేసే విధానం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్ బీ ఈక్వల్ టు, నాకు ఇష్టమైన ఫ్రూట్స్లోని ఆరెంజెస్, మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం నాకు. తర్వాత యాపిల్స్ హెల్త్ గురించి తింటాను కానీ అవి ఇష్టం ఉండదు. బి. ఇక్కడ ఐ లైక్ మ్యాంగోస్. ఇక్కడ నేను ఇక్కడ ఒక వర్డ్ రాస్తాను. ఏ వర్డ్ చెప్పండి అది? ఏ వర్డ్ గెస్ చేయండి, ఏ వర్డ్ రాస్తానేమో. ఇక్కడ ఐ లైక్ మ్యాంగోస్ అండ్ అండ్ జస్ట్. సో ఇది మన ప్రాజెక్ట్కి మనం నేర్చుకుంటున్నాం స్టెప్స్, స్టోనింగ్ స్టెప్స్. అంటే బిగినింగ్ లెవెల్లో ఏంటంటే ఉన్నాయనేసి. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సార్ ఇప్పుడు వేరియబుల్లో మనం ఓన్లీ స్ట్రింగే పెట్టుకోవచ్చా, ఇంకేమైనా పెట్టుకోవచ్చు? ఇంకేమైనా పెట్టుకోవచ్చు. వేరియబుల్ యాక్సెస్ చేసే విధానం ఇది. ఇప్పుడు లెట్ సి ఈక్వల్ టు, అదే మీకు చెప్తున్నాను కదా, ఇలాంటివన్నీ మీరు అండ్ సి. ఓకే, ఒక 3 వచ్చింది. ఓకే, సో డౌట్స్ ఉంటే మీరు అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసేవలసినవన్నీ చేసేసిన తర్వాత మీరు ఓన్గా చేయండి. నేను మా కాలేజీలో రియాక్ట్ 2 days టైం ఇచ్చారు రియాక్ట్ నేర్చుకోవడానికి. మెరైన్ స్టాక్ కోర్సులో నేను ఎన్రోల్ అయినప్పుడు అది 24 రోజుల క్లాసు, 3 credits. 1 credit $1600, 3 credits 4800, 5000 అది క్లాసు. నమస్కారం అనిపించింది బాబా సార్కి. నేను అయితే ఇంకా అలాగే. సో అది నెక్స్ట్ టైం అయిపోయింది, 7 minutes ఉంది. ఎనీ క్వశ్చన్స్? యాక్చువల్గా నేను 5 topics కవర్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ CSS ఇంప్లిమెంటేషను, JSX ఇంప్లిమెంటేషనే చేశాను ఈరోజు.
ఓకే, ఇందులో 37 ఉంటే మనకు 7 అయ్యే, ఇంకా 30 ఉన్నాయి. మీరు ప్లాన్ చేసుకొని రండి. అంటే మీరు హోంవర్క్ చేసేస్తే స్పీడ్గా చేసేస్తాం. ఇంకోటి డౌట్స్ ఏమైనా ఉంటే చిన్నది అడగండి. ర్యాండమ్ డౌట్స్ మీకు ఉన్నాయనుకో, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ app.jsలోని ఇక్కడ స్ట్రింగ్ని యాక్సెస్ చేశాను అనుకో, మీకు నెంబర్ని యాక్సెస్ చేయాలని ఉందనుకో, అప్పుడు దాన్ని మీరు ట్రై చేయండి ఫస్ట్. సార్ నేను ఇది ట్రై చేసి వచ్చాను, ఎందుకంటే మనకు టైం లేదు కదా, ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. ఓకేనా? ఓకే సార్. రిమైనింగ్ డేస్ ఉన్నప్పుడు నేను చెప్తాను. రిమైనింగ్ డేస్ ఉండేటప్పుడు ఎక్కువ డేస్ ఏమైనా ఉంటే నేను దాన్ని ఫోకస్ చేసి తీసుకొని చెప్తాను. సో రేపు రియాక్ట్లో ఎలిమెంట్స్, హౌ టు షో ద ఇమేజెస్, తర్వాత ప్రాప్స్ డిస్ట్రక్టింగ్, యూజ్ స్టేట్ ఇవి స్టేట్ మేనేజ్మెంట్, యూజ్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ వరకు చెప్పేస్తాను, రాసుకోండి. ఏడేటి చెప్తానన్నాను రేపు? సార్ రిపీట్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే రియాక్ట్ ఎలిమెంట్స్. ఇంకోటి ఏంటంటే షో ఇమేజెస్ ఇన్ రియాక్ట్. షో SHOW, షో ఇమేజెస్ ఇన్ రియాక్ట్. షో, ఓకే. నెక్స్ట్ రియాక్ట్ ప్రాప్స్. నెక్స్ట్ డిస్ట్రక్టింగ్. ఓకే, డిస్ట్రాక్టింగ్. తర్వాత యూజ్ స్టేట్ హుక్. HOK, హుక్. ఓకే. నెక్స్ట్ స్టేట్ మేనేజ్మెంట్ విత్ కండిషన్స్. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ యూజ్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ టాపిక్స్ రేపు రిమైండ్ చేసుకొని వస్తాను. కానీ ఫస్ట్ గోల్ ఏంటంటే, నేను ఇప్పుడు